అంత స్ట్రాంగ్ గా ఉంది. వీటన్నిటిని పెట్టి నేనైతే ఇది కావాలి అని చెప్పేసి చేయించుకున్నాను. మీకైతే దీని గురించి అయితే క్లియర్ గా డీటెయిల్ గా అయితే మొత్తం చెప్తాను. మా ఇంట్లో అయితే 3 టేబుల్స్ కావాల్సింది. మా పిల్లలేమో స్టడీ టేబుల్ అడుగుతున్నారు. మా హస్బెండ్ కి వచ్చేసి కంప్యూటర్ టేబుల్ కావాలి. తను ఎక్కువ కంప్యూటర్ వర్క్ ఎక్కువ చేయరు, కానీ అప్పుడప్పుడు నైట్ మొత్తం చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో కంప్యూటర్ టేబుల్ అయితే కంపల్సరీ అవసరం కదా, దీనికోసం అయితే కావాల్సిందే. అలానే నాకేమో అంతకుముందు ఈ 5 years లో నాకు ఎప్పుడు ఎక్స్టెన్షన్ టేబుల్ కావాలి అని అనిపించలేదు. అలాగే వీళ్ళిద్దరు అడుగుతున్నారు కాబట్టి దాంతో పాటుగా మనం ఎక్కువగా స్టిచ్ చేయండి కదా, నా ఇంట్లో వాటి వరకే స్టిచ్ చేసుకుంటాను మా పాపకి నాకు. కాబట్టి అప్పుడప్పుడు యూజ్ చేస్తాను కాబట్టి దీంట్లోనే అది కూడా పెట్టేసుకొని మనం రెడీ చేయించుకున్నాం అనుకోండి, మూడింటికి క్లియర్ గా యూజ్ అవుతుంది. నేను స్టిచ్ చేసినా కూడా మా పిల్లల ఇంట్లో లేని టైంలో, మా హస్బెండ్ లేని టైంలో స్టిచ్ చేస్తాను. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ టైంలో వరకు నేను యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది 3-in-1 పర్పస్ లో. అలానే నేను కటింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, అలానే ఐరన్ చేసుకోవడానికి కూడా చక్కగా అయితే యూజ్ అవుతుంది. ఇన్ని విధాలుగా యూజ్ అయ్యేలా అయితే ఇదైతే చేయించుకున్నాను. అలానే మనకి ఇవి ఇలాంటివి మార్కెట్ లో కూడా దొరుకుతా ఉన్నాయి, కానీ ఒకసారి చెక్ చేసుకోండి అది ఇంజనీరింగ్ వుడ్డా ప్లేవుడ్డా అనేది. ఇంజనీరింగ్ వుడ్ అయితే మనకి 5-6,000 లో దొరికిన, లేదా జస్ట్ పైన ఒక ఇది వచ్చేస్తున్నాయి, కింద ఐరన్ వచ్చేస్తున్నాయి. అవి కూడా నాకు తెలిసైతే ఎక్కువ రోజులు స్టాండర్డ్ గా అయితే ఉండవు. సో అంటే మనకి ఇంకా ఇంత ఇన్వెస్ట్ చేయలేము, మనం తక్కువ బడ్జెట్ లో ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు 5-6,000 లోకి అలా వెళ్ళొచ్చు. కానీ ఇది మొత్తం నాకైతే 11,000 పడింది. నార్మల్ గా ప్లేవుడ్ లో కూడా మందం తక్కువగా ఉన్నది ఎక్కువగా ఉన్నది ఉంటది కదా, దాన్ని యూజ్ చేసే దాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ లో డిఫరెన్స్ అయితే వస్తా ఉంటది. దట్టు నేను ఇన్ని రకాలుగా పెట్టుకున్నాను. నాకు ఇది వెడల్పు కూడా చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఇన్ కేస్ నేను ఇప్పుడు కంప్యూటర్ ఇలా ఉంచేసి అటు నుంచి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇది కొంచెం కూడా కదలదు, దాని బరువు అలా ఉంది. సో కావాలంటే ఎక్కువ కటింగ్ చేసేటప్పుడు అప్పుడైతే నేను తీసేసి దీన్ని అక్కడ పెట్టేసుకుంటాను, మిషన్ అప్పుడైతే అక్కడ యూజ్ చేసుకుంటాను. మిషన్ కోసం ఏం చేశాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను నేను.